తమ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అంబటి రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆయన్ని వ్యాన్ లో ఎక్కించుకుని అక్కడి నుంచి తరలించారు. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మాత్రం ప్రస్తుతం క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకెక్కడికైనా అంబటి రాంబాబుని తరలిస్తారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాగరాజు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, చూస్తూ ఉన్నాము, అసలు అంబటి రాంబాబుని ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది? అయితే నగరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబటి రాంబాబు మీద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. నకరకల్ పోలీస్ స్టేషన్ లో కూడా బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అంతకు ముందే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా మరొక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి కేసులు పలు పోలీస్ స్టేషన్ లో కూడా నమోదవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి తీసుకువెళ్తారనేది మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. ఎందుకంటే కార్యకర్తలను కంట్రోల్ చేయడం పోలీసులకి కష్టసాధ్యంగా మారింది. కార్యకర్తలు ఎప్పటికప్పటికి ఆగ్రహావేశాలకు లోనయ్యి దాడి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎక్కడికి తీసుకువెళ్తే ఏ స్టేషన్ లో అయితే కొంత సేఫ్ గా దాడి జరగకుండా ఉండవచ్చు అనేది పోలీసులు అంచనాకు వచ్చిన తర్వాత, ఎందుకంటే వజ్ర వాహనాల్లో తీసుకువెళ్లారు కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అదే విధంగా నగరంలోని ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళినా కానీ కొంత భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇతర రూరల్ ప్రాంతానికి అయితే నాగరాజు, మనం మినిట్ టు మినిట్ చూస్తూనే ఉన్నాము. అక్కడ పోలీసులు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా కూడా అదుపు చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. అసలు ఈ నేపథ్యంలో ఆయన అసలు లోపల నుంచి బయటికి ఎలా తీసుకొచ్చారు, ఎలా వ్యాన్ ఎక్కించారు, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అసలు ఆయన్ని? అయితే పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు కార్యాలయం బయట టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. లోపల అంబటి రాంబాబుతో పాటు ఒక 50 మంది వరకు కూడా వైసీపీ కార్యకర్తలు, 2-3 ముఖ్య నేతలు, నూరి ఫాతిమా, గులాం రసూల్ లాంటి నేతలు కూడా లోపల ఉన్న నేపథ్యం చూసాం. అయితే పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా కొంత పోలీసులు దాదాపు 4 గంటల సమయం నుంచి కూడా కంట్రోల్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కార్యకర్తలు గోడలు దూకి ఇతర ఇళ్లలో నుంచి పార్టీ కార్యాలయంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ నేతల మీద దాడి జరగకుండా కొంత ప్రొటెక్షన్ అయితే పోలీసులు కల్పించగలిగారు. కానీ మొత్తం మీద ఇప్పటికిప్పుడు దాదాపుగా 200 మంది కార్యకర్తలు బయట ఉన్నప్పటికీ కూడా మొత్తం అంబటి రాంబాబు గేటు వద్దకి వజ్ర వాహనాలను దాదాపు గంటన్నర క్రితమే తీసుకువచ్చారు. లోపలికి మొత్తం కూడా వెళ్లి అంబటి రాంబాబుకి దాదాపు 8:30-9 సమయంలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి అంబటి రాంబాబుని మొత్తం దాదాపు పోలీసులంతా చుట్టుముట్టి అంబటి రాంబాబు ఒక్కడిని తీసుకొచ్చి మాత్రం వజ్ర వాహనంలోకి అయితే తీసుకురాగలిగారు. ఎందుకంటే పార్టీ కార్యాలయం గేటు మొత్తం కూడా చాలా చిన్న కార్యాలయం. అది మొత్తం కూడా ఒక 20-30 అడుగుల దూరం కూడా ఉండదు. వజ్ర వాహనాన్ని అంబటి రాంబాబు ఉన్న ఏదైతే కార్యాలయంలో ఉన్న దగ్గర నుంచి వజ్ర వాహనం నిలిపించిందని కూడా దాదాపు 20-30 అడుగుల దూరం కూడా ఉండదు. కాబట్టి వెంటనే పోలీసులంతా కూడా లోపలికి వెళ్ళడం, అంబటి రాంబాబుని తీసుకురావడం, చుట్టుముట్టి ఒక్కసారిగా వజ్ర వాహనంలోకి ఎక్కించడం అయితే జరిగింది. వజ్ర వాహనం అయితే కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముందుగానే వజ్ర వాహనాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ వజ్ర వాహనంలో అయితే కార్యకర్తలు రాళ్లు రువినా లేకపోతే దాడి చేసినా కానీ కొంతసేపు గా అక్కడి నుంచి తరలించే అవకాశం తీసుకొచ్చారు కాబట్టి తెలుస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో ఇప్పటికైతే రాంబాబుని అయితే మొత్తానికి సేఫ్ గానే కార్యాలయంలో నుంచి బయటికి తీసుకొచ్చి కార్యకర్తల దాడి నుంచి పోలీసులు కొంత రాంబాబుని అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికైతే తీసుకువెళ్ళగలిగారు. అయితే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. పోలీసులు అయితే కొంత గోప్యత పాటిస్తున్నారు. పూర్తిగా అదుపులోకి కంట్రోల్ నగరంలో వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితులన్నీ కూడా పోలీసులు ఎటువంటి శాంతి భద్రతకు వివాదం లేదు అనుకున్న తర్వాత మాత్రం అంబటి రాంబాబుని అరెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి 24 గంటల సమయంలో కోర్టు ముందు హాజరుంది, జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. జడ్జి ముందు హాజరుపరచాలంటే 24 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ఈ లోపలనే మిగతా ఏదైతే అరెస్టుకు సంబంధించి ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారో వాటన్నిటిని చూసుకుని రిమాండ్ రిపోర్ట్ పట్టుకొని రేపు మధ్యాహ్నం తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కంట్రోల్ తప్పిన పరిస్థితి మనకు గుంటూరులో చూస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్ధార్థ నగర్, అంబటి రాంబాబు నివాసం ఉండే ప్రాంతం సిద్ధార్థ నగర్ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని రోడ్లలోనూ టీడీపీ కార్యకర్తలు ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే గందరగోళం అయితే నెలకొని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వజ్ర వాహనాన్ని కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన నేపథ్యం అయితే చూస్తున్నాం.